తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేవలం వార్తలు, సామాజిక బాధ్యతల విషయంలోనే కాదు, పన్నుల చెల్లింపులోనూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రారాజుగా నిలుస్తూ వస్తోంది. దీనికి నిదర్శనమే కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వరుసగా ప్రశంసలు అందుకోవడం. మీడియాను పరపతిని అడ్డుపెట్టుకుని పన్నులు ఎగ్గొట్టాలని చూస్తున్న ఈ రోజుల్లో పారదర్శకంగా పన్నులు చెల్లిస్తూ తన కర్తవ్యాన్ని నీతి నిజాయితీగా నిర్వర్తిస్తోంది. కేవలం నీతి వాక్యాలు చెప్పడం కాదు, పాటించాలనే నానుణ్ణి నిజం చేస్తూ ప్రతి ఏడాది సక్రమంగా పన్నులు చెల్లిస్తూ వస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దీనిలో భాగంగా పన్నుల చెల్లింపుల్లో వరుసగా మూడోసారి కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసలు అందుకుంది. 2021, 22, 2022, 23, 2023, 24, 2024, 25 ఆర్థిక సంవత్సరాల్లో సకాలంలో సక్రమంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి జీఎస్టీ చెల్లించి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అభినందనలు అందుకుంది. ఈ క్రమంలోనే ఆముద బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ను అభినందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసా పత్రాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి పంపింది. 2024-25 సంవత్సరానికి జీఎస్టీ సక్రమంగా చెల్లించినందుకు ఆర్థిక శాఖ ప్రశంసా పత్రాన్ని పంపించింది. సక్రమంగా ఆదాయపు పన్ను చెల్లిస్తూ నవభారత నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని సిబిఐసి చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ అభినందించారు. ఈ ప్రశంసా పత్రాలు బాధ్యత కలిగిన మీడియా సంస్థ అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిజాయితీకి నిదర్శనం. ఈ అభినందన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిబద్ధతకు తార్కాణం. అవినీతి సొమ్ముతో స్థాపించిన బాకా ఛానళ్ల నైజం మాది కాదని చెప్పడానికి ఇవి ఒక కొలమానం. 2009లో ఏబిఎన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్యాక్స్ చెల్లింపుల్లో పారదర్శకంగా నిలిచిన సంస్థగా, నిఖార్సైన సొమ్ముతో నడుస్తున్న మీడియా సంస్థగా ఏబిఎన్ సగర్వంగా నిలుస్తోంది. ప్రజల హక్కైన సమాచారాన్ని వక్రీకరించకుండా వాస్తవ రూపంలోనే వార్తలుగా అందించే బృహత్తర బాధ్యతను తొలి నుంచి ఆచరిస్తూ అమలు చేస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ధైర్యమే పెట్టుబడిగా, ఆత్మసంతృప్తే రాబడిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందుకు దూసుకెళ్తోంది. ఆ క్రమంలోనే జనంలో డేర్ డెవిల్ ఇమేజ్ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏబిఎన్ పేరెత్తగానే దమ్మున్న ఛానల్గా, దుమ్ము రేపే ఛానల్గా గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంది.